వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. ఆపరేషన్ కగార్ 1,00,000 మంది పైగా సైనికులను కేటాయించి వేలాది కోట్ల బడ్జెట్ పెట్టి ఆపరేషన్ కగార్ పేరుతోటి ఏం జరుగుతోంది, అసలు కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి, మొత్తంగా కగార్ అంటే అంతిమ యుద్ధం అనే పేరుతోటి నక్సలైట్ల పైన జరుగుతున్న ఈ ఆపరేషన్ కగార్ పైన ఈరోజు డిస్కస్ చేద్దాం. మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిట్టల రవి గారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే రవి గారు. నమస్తే అండి. అసలు ఏంటండి ఆపరేషన్ కగారు? మొత్తం దేశవ్యాప్తంగా నక్సలైట్లని ఏరివేయటాన్ని బీజేపీ ప్రభుత్వం ఒక టార్గెట్గా పెట్టుకుంది. సో 2026 మార్చి 31 కల్లా ఈ దేశంలో నక్సలైట్లను అంతమొందిస్తా అని స్వయంగా దేశ హోమ్ మినిస్టర్ అమిత్ షా ప్రకటించింది. వాస్తవంగా ఇదొక నరమేధం. ప్రభుత్వమే స్వయంగా ఈ దేశంలోని పౌరుల మీద ఒక యుద్ధాన్ని ప్రకటించడం, మీరు చెప్పినట్టు 1,00,000 మంది సైనికులను మోహరించి దేశ జనాభా రక్షణకు ఉపయోగపడాల్సిన సైనికులను కూడా చివరికి మన దేశ పౌరుల మీద కేంద్రీకరించి ఒక నరమేధానికి నరరూప రాక్షస పేరున్న బీజేపీ పార్టీ ప్రభుత్వం ఈ రకమైన ప్రయత్నం చేయడాన్ని దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఎత్తున నిరసన వస్తా ఉంది. సో దాని నుంచి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ వాళ్ళు నక్సలైట్లు ఉగ్రవాదం పేరుతోటి అంటే ఆయుధాలు పట్టుకొని హింసావాదం పేరుతోటి మొత్తం భారతదేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కాబట్టి మేము ఏరేస్తాం అనేది వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. అభివృద్ధిని అడ్డుకుంటే అభివృద్ధి చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి మార్గాలు చూపిస్తుంది? ఒకవేళ నిజంగానే నక్సలైట్లే అభివృద్ధిని అడ్డుకుంటే నక్సలైట్లకు సంబంధించిన మూలాల మీద అంటే నక్సలిజం యొక్క సిద్ధాంతం మీద నక్సలైట్లకు అసలు ప్రజలు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు, వాళ్ళు ఎమ్మటి ఎందుకు పోతున్నారు, నక్సలైట్ పార్టీలు ఏం డిమాండ్ చేస్తున్నాయి, ఆ డిమాండ్లు పరిష్కరిస్తే ఈ దేశంలో ఒక సామరస్యపూర్వమైన వాతావరణాన్ని తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని కాదా? అంటే హింసావాదం పేరుతోటి నక్సలైట్లు హింస చేస్తుందని నువ్వు కూడా నీ దగ్గర అధికార యంత్రాంగం ఉందని, నీ దగ్గర మిలిటరీ ఉందని, నీ దగ్గర పోలీస్ ఫోర్స్ ఉందని పేరుతోటి ఒక యుద్ధాన్ని అంతర్యుద్ధాన్ని మన దేశ పౌరుల మీద యుద్ధాన్ని ప్రకటించడాన్ని ఎందుకు ఆహ్వానించాలి? మనం వాస్తవంగా 1,00,000 మంది సైనికుల్ని కేటాయించడం బేసిక్ గా ఒక దేశంతో యుద్ధం చేసినప్పుడు కూడా అంత కేటాయించడం లేదు. వాస్తవంగా ఇవాళ పాకిస్తాన్ ని చెప్పి మనం అటు చైనా అని చెప్పి ఇటు బంగ్లాదేశ్ యుద్ధాలని చెప్పి పెద్ద ఎత్తున ఇక్కడ ఓటింగ్ పోలరైజ్ చేస్తున్న బీజేపీ మన దేశ పౌరుల యొక్క ప్రాణాలని ఇవాళ గాల్లో పెడుతుంది. దేశ సరిహద్దుల్లో కాపలాగాల్సిన జవాన్లు మిలిటరీని తీసుకొచ్చి కగార్ పేరుతోటి ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ, జార్ఖండ్ ఈ ప్రాంతాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ వీటికి సంబంధించిన దండకారణ్యం మీద వాళ్ళందరూ దృష్టి పెట్టడం ఫలితంగా ఇవాళ దేశానికి రక్షణ కల్పించే సరిహద్దుల దగ్గర మిలిటరీ లేకపోవటం వల్ల ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో జరిగిన అనేక ఘటనలకు కూడా ఇది ఒక కారణం. అంటే కగార్ కి సైనికులు మొత్తం కేటాయించడం తోటి పెహల్గాం లో ఇష్యూ జరిగింది ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చి కాల్చిపోయారు అని చెప్పటం అంటే వైఫల్యం కదా. ఇప్పుడు జవాన్లు ఎక్కడ పోయారు? మాజీ మిలిటరీ అధికారులు ప్రశ్నలు చేశారు, జవాన్లు క్రమంగా తగ్గిస్తున్నారు అనే పేరుతోటి. ఇవాళ మిలిటరీ ఎక్కడ పనిచేయాలి? వాస్తవంగా మిలిటరీకి కగార్కి ఏంటండి సంబంధం? నక్సలైట్ల ఏరువేతకి మిలిటరీనా బాధ్యత? మిలిటరీ అనేది దేశ రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న సైన్యం. సో అది దేశ సరిహద్దులను కాపాడాల్సిన సైన్యం. కానీ ఆ సైన్యాన్ని తీసుకొచ్చి ఇవాళ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన లేదు అక్కడ ప్రజలకు సంబంధించి ప్రధానంగా ఆదివాసీ కేంద్రాల్లో దండకారణ్యం కేంద్రాల్లో పనిచేస్తున్న మావోయిస్టులని నక్సలైట్లను ఏరువేతకే ఇంత పెద్ద నరమేధం చేయాల్సిన అవసరం ఏంది? ఇంత పెద్ద యుద్ధం చేయాల్సిన అవసరం ఉంది? నేను అడుగుతున్నా, అసలు ఉగ్రవాదానికి డెడ్ లైన్ ఉందా? బీజేపీ ఎప్పుడైనా ఈ దేశం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తాం గానీ అసలు ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి ఒక టార్గెట్ పెట్టి పనిచేస్తుందా? అంటే ఎందుకు ఆ ప్రశ్న వస్తుంది మీ దగ్గర నుంచి? ఎందుకు వస్తుందంటే ఉగ్రవాదం పేరుతోటి దేశ ప్రజల్ని చంపుతుంటే ఎక్కడ నువ్వు టార్గెట్ పెట్టి ఉగ్రవాదాన్ని అణచివేయడానికి కానీ ఒక మిషన్ లేదు నీ దగ్గర. కానీ దేశానికి సంబంధించి ఇదొక సామాజిక సమస్యగా ముందుకొచ్చిన మావోయిస్టులను ఏరువేయటం కోసం మాత్రం ఒక టార్గెట్ పనిచేస్తుంది. 2024 జనవరి నుంచి మొదలు పెడితే 2026 మార్చి 31 నాటికి ఒక టార్గెట్ పెట్టుకుని ఏరివేస్తామని చెప్తుండు హోమ్ మినిస్టర్. పదే చెప్తున్నాడు. కానీ ఒకప్పుడు ఈ బీజేపీ సంబంధించిన కొంతమంది మాజీ లీడర్లు కూడా లేదు ఈ దేశానికి సంబంధించిన రాజకీయ నాయకులు కూడా నక్సలైట్లు దేశభక్తులు అన్నారు కదా. నక్సలిజం ఈ దేశానికి లాభం అని చెప్పారు కదా. నక్సలైట్ లేకపోతే అసలు ఈ దేశంలో
పాలన ఒక గతి తప్పిపోద్దని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అంటే నక్సలైట్లు తప్పులు చేయట్లేదని నేనేం అనట్లే, నక్సలైట్లు హింసావాదాన్ని చేయట్లేదని కూడా నేను అనట్లే. అంటే నక్సలైట్లు వాళ్ళు ఆయుధాలు పట్టుకొని అడవులలో ఉంటూ మేము ఈ దేశంలో ఒక విప్లవాన్ని తీసుకొస్తాం, లేకపోతే ఈ ప్రభుత్వాన్ని పడగొడతామని వాళ్ళు అంటున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేయడం ఎట్లా తప్పైద్ది అనే ఆర్గ్యుమెంట్ సోషల్ మీడియాలో ఈ రైట్ వింగ్ వర్గాల నుంచి చేస్తున్నారు. ఇప్పుడు నక్సలైట్లకు సంబంధించి అసలు ఎందుకు ఆయుధాలు పెట్టారు, వాళ్ళ డిమాండ్లు ఏంటి? నిజంగానే ఈ బీజేపీ ప్రభుత్వానికి హింస పట్ల లేదు, ఈ దేశంలో హింసావాదం లేకుండా చేయాలనే టార్గెట్ ఉంటే నక్సలైట్లు కూడా ఇప్పుడు 3 సార్లు లేఖ రాశారు కదా, మరి 3 సార్లు శాంతి చర్చలు జరుపుదామని లేఖ రాశారు. నక్సలైట్లు లేఖ రాశారు, దానిపైన కేంద్ర ప్రభుత్వం అభయ్ పేరుతోటి 3 సార్లు లేఖ రాసింది. ఈ ఏదైతే ఆపరేషన్ కగార్ పేరుతోటి మొత్తం ధ్వంసం చేస్తున్నారు. ఎవరిని చంపుతున్నారు మీరు? నిజంగా నక్సలైట్లు దొరుకుతున్నారా? నక్సలైట్లు ఎంత పర్సెంటేజ్ ఉన్నారు? నక్సలైట్లను కదా చంపుతున్నారు. నక్సలైట్ల పేరుతోటి ఆదివాసీ అమాయకులు చంపుతున్నారు, ప్రజల్ని చంపుతున్నారు. నక్సలైట్లు మొత్తం ఎంత సంఖ్య? ఈ బస్తర్ ఏరియాలో గానీ లేదు ఛత్తీస్గఢ్ ఏరియాలోనే వేల సంఖ్యలో ఉన్నారు నక్సలైట్ పార్టీలు ప్రకటించింది కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చెప్పిన దాని ప్రకారం 4-5 వేల లోపల నక్సలైట్లు ఉన్నారు మొత్తం. కానీ 4-5 వేల మంది నక్సల్స్ ని ఏరివేయటం కోసం 1,00,000 మంది సైనికుల్ని 1,00,000 మంది బలగాల్ని నువ్వు మోహరిస్తున్నామంటే దీని వెనక వేరే కుట్రుంది. అంటే కగార్ వెనుక వేరే కుట్ర. ఈ కగార్ అనేది నక్సలైట్లు అంతమందించే కుట్ర కాదు, ఇది నక్సలైట్ల కోసం జరుగుతున్న ఇష్యూయే కాదు. మరి ఎవరి కోసం ఇది జరుగుతుంది? కార్పొరేట్ శక్తుల కోసం. కార్పొరేట్ శక్తుల కోసము నక్సలైట్లను ఏరేయాల్సిన అవసరం. అసలు కగార్ యొక్క మిషన్ కి స్పాన్సర్ చేసేది ఎవరు చేస్తారు? కార్పొరేట్ కంపెనీలే స్పాన్సర్ చేస్తున్నాయి. లక్షల రూపాయలు మిలిటరీకి గానీ దీనికి సంబంధించిన ఈ మిషన్ వెనుకున్న మొత్తం పెట్టుబడి అంతా బీజేపీ పార్టీకి పెడుతుంది, అంతా కార్పొరేట్లే. ఏ స్వార్థం లేకుండా పెడుతున్నారా? వాళ్ళకు ఒక స్వార్థం ఉంది. ఏం స్వార్థం? ఈ ఏదైతే మావోయిస్టులు గాని ఇప్పుడు నక్సలైట్లు అని చెప్తున్న వాళ్ళంతా దండకర్యానం ప్రాంతంలో ఉన్నారు. ప్రధానంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ వీటికి సంబంధించిన అటవీ ప్రాంతాలు ఏతున్నాయో ఈ ప్రాంతాలకు సంబంధించిన దాంట్లో ఎక్కువ నక్సలైట్ సమస్య ఉంది. ఈ నక్సలైట్ సమస్య అడవుల్లో ప్రాంతంలో ఉంది. ఈ అడవుల్ని మన దేశానికి సంబంధించిన 28 రకాల ఖనిజ సంపద ఉంది. వాస్తవంగా కార్పొరేటర్ల కన్ను ఈ ఖనిజ సంపద మీద పడ్డది. దాంట్లో నుంచే ఈ కగార్ అనే ఆపరేషన్ పుట్టుకొచ్చింది. ఇది ఒక బీజేపీ నాటకం. బీజేపీ కార్పొరేట్లకి మన దేశానికి సంబంధించిన వనరుల్ని దోచిపెట్టడం కోసం, వాళ్ళకి ఇవ్వటం కోసం, వాళ్ళకి సంపద ఇవ్వటం కోసం అక్కడ ఉన్న నక్సలైట్ని ఏరివేసి ఖాళీ చేపించి దాన్నంతా వాళ్ళకి దారాదత్త చేయటం కోసమే ఒక కుట్ర కోణంలోని కగార్ వచ్చింది. మీరు మణిపూర్ సంబంధించిన ఇష్యూ జరుగుతున్నప్పుడు కూడా సేమ్ ఇలాంటి కుట్ర కోణమే మాట్లాడినారు. మీరు T10 లో మాట్లాడుతున్నారు. అవును, మణిపూర్ ఇష్యూ అయినప్పుడు కూడా అక్కడ ఉన్న అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజన తెగలను ఖాళీ చేయించి అది అంబానీ లాంటి కార్పొరేట్లకు కల్పించడానికే, అది ఇవ్వడానికే అక్కడ నరమేధం జరిగిందని అప్పుడు ఆరోపణ చేశారు. ఇప్పుడు కగార్ పేరు మీద కూడా అదే చెప్తున్నారు. ఎట్లా నమ్మాలి జనం? ఎందుకు నమ్మకూడదు? ఇప్పుడు నేను అదెందుకు జమ్మూ కాశ్మీర్ కూడా కోడ్ చేస్తున్నా. వాస్తవంగా 370 ఆర్టికల్ రద్దయితే తీవ్రవాదం పోద్దని చెప్పినావు, కానీ వాస్తవంగా ఏం జరిగింది? 370 ఆర్టికల్ ఆ రోజు కూడా చెప్పాను నేను. ఈ 370 ఆర్టికల్ రద్దు చేస్తే కాశ్మీర్ కి సంబంధించిన భూములన్నిటిని టాటా వాళ్ళకి గానీ లేదు అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్ సంస్థలు అక్కడ భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం కోసమే ఈ ఆర్టికల్ రద్దు చేయాలని చెప్తున్నారు. కేంద్రం ఈ సాగు చెప్తుందని చెప్పినాం. ఇవాళ ఏం జరిగింది? ఇవాళ కాశ్మీర్ అంతా ఎవరు వశమైంది? అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా అంబానీ, అదానీ చేస్తున్నారు. పెద్ద ఎత్తున అక్కడ భూములు వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. అక్కడ ఉన్న వ్యవసాయం మొత్తం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ తీవ్రవాదం పోయిందా? నిజంగా తీవ్రవాదం పోతే మొన్న ఎందుకు దాడి జరిగింది? కాబట్టి అక్కడ దాడి జరిగినా రేపు బస్తర్ లో దాడి జరుగుతున్నా, ఛత్తీస్గఢ్ లో దాడి జరగాలని చూస్తున్నా ఈ మావోయిస్టుల ఏరువేత వెనక కుట్ర ఏంటి అంటే అది అంతిమంగా మన సంపదని ఈ కార్పొరేట్ పెట్టుబడిదారులకి, కంపెనీలకి దోచిపెట్టడం కోసం ఈ కగార్ అనే ఒక మిషన్ స్టార్ట్ అయింది. దీని వెనకున్న నేపథ్యం ఇది. వాస్తవంగా మావోయిస్టులను ఏరివేయాలి అనుకుంటే వాళ్ళ అంటే ఇక్కడ ఒకటి అమిత్ షా కేంద్ర హోంమంత్రి, ఆయన మావోయిస్టులను ఏరివేయడానికి 2026 మార్చి 31 ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, ప్రకటించాడు బహిరంగ. అవును, అంటే మావోయిస్టులను ఏరివేయడం అంటే మనుషులను చంపేయడమా, మావోయిజాన్ని ఆలోచన, అది ఏంటి అసలు? దానికి అడిగారు. విషయం ఏంటంటే మనుషులను చంపేయటమే. వాస్తవంగా మావోయిస్టులకు సంబంధించిన ఎజెండాని చంపేయటం కాదు, మనుషుల్ని చంపేయటం. మనుషుల్ని చంపటం ద్వారానే, నరమేధం చేయడం ద్వారానే
మొత్తం వ్యవస్థ యొక్క బాగు ఉంటదని కోరుకుంటారు వాళ్ళు. సో కొంతమంది నక్సలైట్లను చంపినంత మాత్రాన నక్సలైట్ భావజాలం పోద్దని ఒక భ్రమలో ఉన్నారు. ఈ నక్సలిజం పుట్టిన దానికి లేదు కమ్యూనిస్టు. వాస్తవంగా నక్సలైట్లు మార్గం వేరు కావచ్చు, కానీ దేశంలో అంతిమంగా పేద ప్రజలకు సంబంధించిన స్వతంత్రం గాని లేదు వాళ్ళకి సంబంధించిన సమానత్వం రావాలనే కదా కమ్యూనిస్టు నుంచి నక్సలైట్ చీలిపోయి ఈ సాయుధ మార్గాన్ని ఎంచుకుంది. సో సాయుధ మార్గం ఎంపికలోనే ప్రజల యొక్క సామాజిక దృక్పథం ఉంది, ప్రజల యొక్క రాజకీయ దృక్పథం ఉంది. కాబట్టి ప్రజలందరికీ సమాన హక్కులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా రావాలని ఒక నేపథ్యం ఈ మావోయిస్ట్ ఎజెండాలో ఉంది. సో నువ్వు ఆ ఎజెండాకి సంబంధించి ప్రజలు ఆకర్షితులు పడుతున్నారు. కాబట్టి ఆకర్షించబడుతున్న ప్రజల యొక్క ఎజెండాను అడ్రస్ చేయకుండా కేవలం మనుషులను చంపుకుంటూ పోతే వాళ్ళు నరమేధం చేస్తున్నావు అని ఆరోపించి చేస్తున్నావు. నువ్వు కూడా యుద్ధమే చేస్తున్నావు. అది మన దేశ ప్రజల మీద చేస్తున్నావు. ఒక యుద్ధం అనేది అంతర్గతంగా ప్రజల మీద జరుగుతున్న ప్రభుత్వం ఇది ఒక ద్రోహిగా మిగిలిపోద్ది తప్ప ఇది దేశభక్తియుత ప్రభుత్వమే కాదు. ఇంకా ఆపరేషన్ కగార్లో ముఖ్యంగా హై టెక్నాలజీని, డ్రోన్లని ఇవన్నీ వాడడాన్ని అంటే ఎట్లా చూడాలి ఆ పరిస్థితిని? ఎంత విచిత్రం అంటే చిన్న బస్తర్ ఏరియా ఛత్తీస్గఢ్ కానుండి పోతే తెలంగాణకు సంబంధించిన ఈ రాష్ట్రాలకు సంబంధించిన కారిడార్ లో డ్రోన్లు వాడుతున్నారు, హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు వాడుతున్నారు, తర్వాత పెద్ద రాడార్ వ్యవస్థను వాడుతున్నారు, తర్వాత మిలిటరీ వ్యవస్థను దించారు. ఇంత హై ప్రొఫైల్ టెక్నాలజీని వాడుతున్నారు. కానీ నేను అడుగుతున్నా, ఇవన్నీ కాశ్మీర్ లో ఎందుకు వాడట్లే? ఎందుకు డ్రోన్లు పనిచేయలేమన్నా పాల్గాం? తర్వాత దాడులు జరిగే ఇతర దేశాల నుంచి మన దేశానికి చొచ్చుకొస్తారు ప్రజలు, ఇక్కడికి వలసవాదం పెరుగుతుందని చెప్తున్నారు కదా, ఆ దేశ సరిహద్దుల్లో ఎందుకు పనిచేయట్లే? అంటే టెక్నాలజీ మొత్తాన్ని నక్సలైట్లు ఏరివేయటం కోసం పెడుతున్న టెక్నాలజీ ఇదంతా. ఈ టెక్నాలజీ కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు జరుగుతుంది. తర్వాత ఈ టెక్నాలజీని వాడకం పేరుతోటి సామాన్యమైన ప్రజలను కూడా హింసిస్తున్నారు. ఫోన్లు ఇస్తున్నారు, ఆ ఫోన్ల ద్వారా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నారు. ఇటు ఇంకొక విషయం ఏంటంటే అటు మావోయిస్టులు ఇన్ఫార్మర్ల పేర్లతో చంపిన జనం ఉన్నారు, ఇటు ప్రభుత్వం కూడా ఇన్ఫార్మర్ వ్యవస్థను పెట్టి చంపించిన ప్రజలు ఉన్నారు. అంతిమంగా దీంట్లో ఎక్కువ సఫర్ అయ్యేది ఎవరు అంటే సామాన్యమైన ప్రజలు, అందులో గిరిజనులు, అందులో ఆదివాసీలు ప్రధానంగా. ఇప్పుడు ఈ కగారు మొదలైన తర్వాత ఈ కాలంలో చంపింది 458 మందిని ఎన్కౌంటర్ల పేరుతో చంపేసింది బీజేపీ ప్రభుత్వం. ఈ 458 మందిలో దాదాపు 80% ఆదివాసీలు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరిని లక్ష్యం చేసుకుంది కగార్? ఇప్పుడు అంటే మీరు ఇదివరకు ఒక కార్పొరేట్లకు అడవులను అప్పగించాలనుకుంటే ఆ మావోయిస్టులే కాదు కదా, గిరిజనులు కూడా అడ్డం వస్తారు కదా, మరి వాళ్ళ బతుకులు వాస్తవంగా ఇది ఒక విషయం. గిరిజనులు ఇంతకుముందు బాక్సైట్ గన్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన పరిస్థితి, ఇంకా చాలా పోరాటాలు ఈ ఖనిజ సంపద మీద జరిగినాయి. కానీ మావోయిస్టుల ఆధిపత్య ప్రాంతాల మీద ఉన్న దాంట్లో చేస్తే అంతిమంగా ఆ పేరుతోటి ఆదివాసుల మీద కూడా దాడి చేయొచ్చు. ఆటోమేటిక్ గా ఖనిజ సంపద కోసము గుడాలు లేపిన చరిత్ర కూడా ఉంది బీజేపీ ప్రభుత్వం. జార్ఖండ్ లో గానీ అదే జరిగింది, ఛత్తీస్గఢ్ లో గతంలో జరిగింది, తర్వాత నల్లమల్లో అదే చేయడానికి ఒక ప్రయత్నం జరిగింది. కాబట్టి పేరుకు మావోయిస్టుల మీద టార్గెట్ చేస్తూ ఆదివాసుల్ని టార్గెట్ చేసి ఆ పేరుతోటి ఒక యుద్ధాన్ని ప్రకటిస్తే అంతిమంగా అక్కడ ప్రజలు ఎవరుండే పరిస్థితి లేదు. అక్కడ నుండి ప్రజలు భయాభాంతులతోటి వలస వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటది. గిరిజనులు కూడా అక్కడ నుంచి తరిమేసే కుట్ర, ఆ కుట్రలోనే భాగమే ఇది, ఆ కుట్రలోనే భాగం. అందుకే మీరు ఇక్కడ చూడండి, ఈ ఆపరేషన్ కగారులో రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం ఏంటి? అవును, రాష్ట్ర ప్రభుత్వం కూడా మొన్న రేవంత్ రెడ్డి గారు ఆయన మాజీ శాంతి చర్చలకు సంబంధించిన మాజీ హోంమంత్రి జానారెడ్డి తోటి, అరగోపాల్ తోటి మాట్లాడిన విషయాన్ని చూసినాం. అంటే కేంద్ర ప్రభుత్వం ఏమో కర్రెగుట్ట చుట్టూ ఒక 25,000 మందిని పోగేసి వాటి మీద దాడి చేస్తున్న సందర్భంలో సీఎం పోయి శాంతి చర్చలు అంటుండు. ఎట్లా చూడాలి? వాస్తవంగా చూడాలంటే కగారు వెనుకున్న కుట్ర బీజేపీకి తప్ప అన్ని పార్టీలకు అర్థమైంది. మన తెలంగాణ రాష్ట్రం చూడండి, మన తెలంగాణ రాష్ట్రం సంబంధించిన అధికార కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న శాంతి చర్చల ప్రతినిధులు పోయి సీఎం కి రిప్రజెంట్ చేసి చేస్తే అని చెప్పాడు, ఇది శాంతి భద్రతల సమస్య కాదు, ఇది సామాజిక కోణంలో ఉంది. అసలు కర్రెగుట్ట గాని కగారులో ఒక్క తెలంగాణ పోలీసు కూడా లేడనేది తెలంగాణ పోలీసు ప్రకటించారు. ముఖ్యమంత్రి కూడా సమస్యల్ని మావోయిస్ట్ ఇష్యూని శాంతి ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండా కేసీఆర్ కూడా మొన్న వరంగల్ సభలో ప్రకటించాడు, ఇదే మాట తీర్మానం చేసిండు. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఆదివాసుల్ని చంపుతుంది, ఈ కగార్ని
నిలిపివేయాలి, ఈ పేరుతో దోపిడీ జరుగుతుందని ప్రతిపక్ష టిఆర్ఎస్ కూడా అన్నది. అంతేందుకు లెఫ్ట్ పార్టీలు, వాస్తవంగా వామపక్ష పార్టీలకు సంబంధించి సిపిఐ గాని సిపిఎం గాని మావోయిస్టులు గాని సైద్ధాంతిక వైరుధ్యాలు చాలా ఉన్నాయి. అంతిమంగా సాయుధ పోరాటం ద్వారా విప్లవం వస్తుంది అనే విషయాన్ని సిపిఎం గాని సిపిఐ గాని వ్యతిరేకిస్తున్నాయి. అయినా ఈ కగార్ పేరుతోటి మావోయిస్టులని చంపటాన్ని ఈ సిపిఎం వ్యతిరేకిస్తుంది, సిపిఐ కూడా వ్యతిరేకిస్తుంది, లెఫ్ట్ పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. అంతిమంగా ఈ తెలంగాణలో గాని దేశవ్యాప్తంగా ఈ కగార్ని వ్యతిరేకించిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ. సో బీజేపీ కుట్రపూరితంగా ఈ రకమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఇది చేస్తుంది. అదే సందర్భంలో అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి ఎవరికి చేస్తున్నారు? అవును, అభివృద్ధి జరగొద్దా అంటే మిగతా వాళ్ళ నుంచి వస్తున్న ప్రశ్న, రైట్ వింగ్ ఛానల్స్ నుంచి వస్తున్న ప్రశ్న ఏంటంటే, వీళ్ళు అభివృద్ధి నిరోధకులు, మావోయిస్టులైనా ఇప్పుడు మావోయిస్టులకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళైనా కగార్ను వ్యతిరేకిస్తున్న వాళ్ళు అభివృద్ధి నిరోధకులు, దేశం అభివృద్ధి అవ్వడం మీకు ఇష్టం లేదా అనే ఆర్గ్యుమెంట్ వాళ్ళు ముందు పెడుతున్నారు. నేనంటున్నా కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి అంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు వేయటమా? రోడ్లు వేయటాన్ని స్వాగతిస్తాం మనం, కానీ రోడ్ల వరకే వేయడాన్ని వ్యతిరేకిస్తాం. ఎందుకంటే రోడ్లు అనేవి ఆదివాసీలకి తిండి పెట్టదు. రోడ్లు ఎందుకు వేస్తున్నారు? అభివృద్ధిలో భాగంగా రోడ్లు వేయండి, కానీ ఆదివాసీలకు సంబంధించిన విద్య కోసం ఒక పాఠశాలని కట్టారా? ఆదివాసీల ఆరోగ్యానికి సంబంధించిన హాస్పిటల్స్ కట్టారా? ఆదివాసీలకు ఉపాధి, ఆదివాసీలు కాదు ఏజెన్సీ ప్రాంతాల్లో అడవుల్లో ఉండే ప్రజల కోసం సంబంధించిన ఉపాధికి మీరు ఏమన్నా ఉద్యోగాలు ఇప్పించారా? లేదా పిల్లగాళ్ళకి ట్రైనింగ్లు ఇప్పించారా? లేదు ఆ ప్రాంతానికి సంబంధించిన మౌలికమైన వస్తువులు కల్పించారా? నీళ్ళు ఇచ్చారా? ఏమిచ్చారు మీరు? నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల నిధుల పేరుతోటి ఆ నిధుల్ని కేవలం రోడ్లు వేయడానికి ఉపయోగిస్తున్నారు. ఆ రోడ్లు కూడా ఎందుకు? నక్సల్స్ ని ఏరివేయటం కోసం, అడవుల్లోకి ఈజీగా వెహికల్స్ పోవటం కోసం, రహదారుల వ్యవస్థని ఏర్పాటు చేయడం కోసం జరుగుతున్న రోడ్లు. అందుకే మావోయిస్టులు ధ్వంసం చేసి అని ఏంటి? అందుకే మావోయిస్టుల రోడ్లని ధ్వంసం చేస్తున్నారు. ఎందుకు? అభివృద్ధి అనేది ధ్వంసం చేయడం కరెక్ట్ అంటారు? ధ్వంసం చేయడానికి మనం ఏం కరెక్ట్ సపోర్ట్ చేయం, ధ్వంసం చేయడాన్ని వ్యతిరేకిస్తాం. అదే సందర్భంలో ఆ రోడ్లకు సంబంధించిన వెనక ఏముంది అనేది కూడా చూడాలి. ఆ ఒక్క రోడ్డు వేసి అభివృద్ధి అని చూపించడం తప్పంటున్నా నేను. సామాజికంగా ఆదివాసుల్ని, వెనకబడ్డ ప్రజల్ని మీరు డెవలప్ చేయడం కోసం అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించినప్పుడే డెవలప్మెంట్స్ ఉంటది, కానీ స్వార్థం కోసం రోడ్లు వేస్తున్నారు అంటున్నా నేను. కాబట్టి అది కాదు నిజమైన అభివృద్ధి. నిజమైన అభివృద్ధి అంటే ప్రజలకు సంబంధించిన ఏ సమస్య ఎదుర్కొంటున్నారో ఆ సమస్యని నువ్వు అడ్రస్ చేయటం వల్లనే ప్రజలు నీ వైపు వస్తారు. కాబట్టి మావోయిజం వైపు ప్రజలు ఎందుకు ఆకర్షిస్తపడుతున్నారు? ఎవరైతే మావోయిస్ట్ లో రిక్రూట్మెంట్ జరుగుతుందో, చేరికలు ఉన్నాయో, ఇవన్నీ ఎవరు? ఈ రాజ్యాంగ హింస ద్వారా, ఈ రాజ్యం ద్వారా అణచివేతకు గురయ్యే వాళ్ళు, అనగారిన వర్గాలు, ఎవరైతే సమస్యలు పరిష్కారం కావనుకునే వాళ్ళు అంతిమంగా మావోయిస్టులు యొక్క సైద్ధాంతిక అంశాలకి నచ్చి వాళ్ళు చెప్తున్న అంశాలు చెప్పి దున్నేవాడికి భూమి విషయంలో కావచ్చు, వాళ్ళు చెప్తున్న నినాదాల కోసం పోతున్న వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి వాళ్ళ సమస్యలను అడ్రస్ చేస్తే, వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తే ఎందుకు ఈ సాయుధ పోరాటం అయిపోతారు? కాబట్టి సాయుధ పోరాటాన్ని నువ్వు వ్యక్తులను నిర్మూలించడం ద్వారా అణిచివేయలేవు, వ్యవస్థని మార్చాలి. దానికన్నా నా ప్రశ్న అదే. ఇప్పుడు ఇలాంటి నక్సలిజం అనే పేరుతోటి, మావోయిజం అనే పేరుతోటి ఈ కేంద్ర ప్రభుత్వం ఇన్ని లక్షల మందిని మోహరిస్తున్నప్పుడు అవుతున్న ఖర్చు, దాంతోపాటు ఇన్ని వేల కోట్లు పెడుతున్న దాంట్లో అభివృద్ధి కోసం కేటాయిస్తే, సామాజిక అంశాల మీద కేటాయిస్తే అసలు అట్లా రిక్రూట్మెంట్ జరగకుండానే ఉండే అవకాశం ఉండదా? వాస్తవంగా ఏంటంటే నక్సలిజం పోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఉండదు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదు. ఎందుకంటే నక్సలైట్ల హింస ఏరియాల పేరుతోటి, నక్సలిస్టు ప్రాంతాల పేరుతోటి ఫండింగ్ జరిగిద్ది. సో ఆ ఫండింగ్ కోసమైనా కానీ నక్సలిజాన్ని తో మిలాఖతైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో నక్సలైట్ వ్యవస్థని ధ్వంసం చేసే పేరుతోటి సామాజిక ప్రజల మీద జరుగుతున్న దాడి, దానిలో భాగంగా నక్సలైట్ చూస్తున్నారు. వాస్తవంగా నక్సలైట్లు శాంతి చర్చలకు ప్రతిపాదిస్తున్నారు. ఎందుకు శాంతి చర్చలకు రావాలి? ఇప్పుడు నక్సలైట్లు అంటామా, మావోయిస్టులు అంటామా, వాళ్ళు ఎప్పుడైనా కానీ ఆయుధాన్ని వదలండి, చాలా సార్లు ప్రభుత్వాలు కోరుతున్నాయి, బయట నుంచి లెఫ్ట్ పార్టీలలో కొద్ది మంది కోరుతున్నారు, ఆయుధాలను వదలండి, వస్తే ప్రజా సమస్యల మీద పోరాడదాం అన్నప్పుడు వాళ్ళు మేము శాంతి చర్చల కోసం వస్తామని కానీ, ఆయుధాన్ని విడిచిపెడతామని కానీ అంటలేరు. కానీ ఇప్పుడు ఖగార్ జరుగుతున్నప్పుడు 3 సార్లు వాళ్ళు ప్రతిపాదించారు. అంటే వాళ్ళు కూడా అంటే వెనక తగ్గే ఆలోచనలో ఉన్నారా, ఏమనుకోవాలి? వాస్తవంగా ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయింది. అడవులకు సంబంధించిన దాంట్లో గతంలో ఉన్న షెల్టర్ జోన్లు కూడా ఇప్పుడు లేవు. ప్రజలు
ఆ అడవుల్లో ఈ టెక్నాలజీ పెరిగిపోయి డ్రోన్లు ఉపయోగించడం, యుద్ధ విమానాలు ఉపయోగించడం, ఇవన్నీ ఫలితంగా అసలైన మావోయిజం కంటే అమాయక ప్రజలను చంపుతున్నారనే రియలైజేషన్ కూడా ఉంది. ఆ పేరుతోటి గిరిజనుల మీద దాడి జరుగుతున్న పరిస్థితి ఉంది. అదే సందర్భంలో ఈ టెక్నాలజీ వాడకం వల్ల లక్షల సైన్యాన్ని ఉపయోగించడం వల్ల ఒక యుద్ధం, అమాయకమైన ప్రజలు యుద్ధం ఉంది, వాళ్ళకి లొంగిపోవడానికి అవకాశం ఉంది రాజ్యాంగం ప్రకారం. లేదు శాంతి చర్చలకి పిలిచినప్పుడు శాంతి చర్చలకు మేమే వస్తామని లెటర్ రాస్తే కనీసం హోమ్ మినిస్టర్ నుండి సమాధానం లేదు. ఒకళ్ళు నిజంగానే శాంతి చర్చలు జరిగితే ఈ తీవ్రవాదం అణచివేయబడితే, అంటే ఈ సాయుధ పోరాటం ఆపివేయబడితే అది కేంద్ర ప్రభుత్వానికే మంచిది కదా. మరి ఎందుకు అమిత్ షా స్పందించట్లే? 3 సార్లు లేఖ రాసిన ఎందుకు స్పందించట్లేదు అంటే వాళ్ళకి నిజంగా శాంతి అనేది అవసరం లేదు, వాళ్ళకి ఎప్పుడు యుద్ధమే కావాలి. ఆ యుద్ధం పేరుతోటి కగారులో సైనికులను ఉపయోగించాలి, ఆ పేరుతోటి ఫండ్ ని వాడాలి, ఆ రకంగా నిధుల్ని దుర్వినియోగం చేయాలి. సో ఆర్థిక వ్యవస్థ యొక్క డబ్బుల్ని కూడబెట్టుకోవడం కోసం, ఈ ఫండింగ్ కోసమే దీనికి ఇదంతా జరుగుతుంది. దీని నేపథ్యము, దీని యొక్క ఆలోచన మొత్తం అదే. సో అమిత్ షా 100 సార్లు శాంతి చర్చలు, వాస్తవంగా ఇతర దేశాలతోటి సరిహద్దు దేశాలతోటి శాంతి చర్చలకు ముందుకు వస్తుంది గవర్నమెంట్, వాళ్ళని శాంతి చర్చలకు రమ్మని అడిగింది. కానీ శాంతి చర్చలకు వస్తున్న వాళ్ళని ఏం చేస్తారు అంటే కేవలం దీని వెనుక ఓన్లీ కార్పొరేట్ ప్రయోజనం ఉందా? బీజేపీ అనుకున్న ఆర్ఎస్ఎస్ ఐడియాలజీకి సంబంధించిన అంశం ఏం లేదంటారా? వాస్తవంగా ఆర్ఎస్ ఐడియాలజీ ఉంది కాబట్టి శాంతి చర్చలకు ఒప్పుకోవట్లేదు. ఆర్ఎస్ఎస్ 3 శత్రువులను ప్రకటించింది వాళ్ళ గ్రంథంలో. 1 ముస్లిమ్స్, 2 క్రిస్టియన్స్, 3 కమ్యూనిస్టులు. సో కమ్యూనిస్టుల్లో సాయుధ పోరాటంలో ఉండే వాళ్ళు ఎవరు అంటే జనరల్ కమ్యూనిస్టుల మీద వాళ్ళ దాడి జరుగుతుంది, దేశవ్యాప్తంగా రాజ్యాంగం మీద దాడి జరుగుతుంది. అదే సందర్భంలో మావోయిస్టు మీద, నక్సలైట్ల మీద కూడా ఈ రకమైన దాడి జరుగుతుంది. సో మావోయిస్టు నిర్మూలించడం ఒక ప్రధానమైన టార్గెట్. అంటే ఇది ఒక ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ లక్ష్యంలో భాగంగా జరుగుతున్న అంశం ఇది. కాబట్టి అన్ని పార్టీలు దీన్ని జనరల్ గా చూస్తున్నాయి. వాస్తవంగా కేసీఆర్ సపోర్ట్ చేసినప్పుడు కూడా విమర్శలు వచ్చినాయి. చాలా మంది కేసీఆర్ ని కూడా అన్నారు, ఆయన అధికారులు ఉన్నప్పుడు నక్సలైట్లను ఎట్లా చూసిండు, మరి ఎందుకు కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ కేసీఆర్ ఉన్నప్పుడు కానీ ఆ మాటకు వస్తే కాంగ్రెస్ గ్రీన్ హంట్ పెట్టింది. గ్రీన్ హంట్ పెట్టుతోటి ఇప్పుడు కగారు కంటే ముందు గ్రీన్ హంట్ నక్సలైట్లను ఏరువేయటం కోసమే గ్రీన్ హంట్ పెట్టింది. అప్పుడు కాంగ్రెస్ నాయకత్వమే. తర్వాత సల్వజూడం వచ్చింది, కొంత ట్రైబల్ల మధ్య ఈ ఆధిపత్యంతో వాళ్ళకే గన్నులు ఇచ్చి ఛత్తీస్గఢ్ లో నడిపింది. అది కాంగ్రెస్ బీజేపీ కలిపి మరి సల్వజూడం పేరుతోటి మావోయిస్టులకు వ్యతిరేకంగా ఛత్తీస్గఢ్ లో ఒక ఫోర్స్ నే నడిపారు. సో ఇప్పుడు అంతిమంగా కగార్ పేరుతో నడుస్తుంది. అయితే మనం ఇక్కడ చూడాల్సిందంటే ఇప్పుడు కేసీఆర్ వ్యతిరేకిస్తుండే కాబట్టి గతంలో కేసీఆర్, ఇప్పుడు కేసీఆర్ వ్యతిరేకిస్తే స్వాగతిస్తాం మనం, అది రేవంత్ రెడ్డి వ్యతిరేకించినా స్వాగతిస్తాం. అంతిమంగా 2004 శాంతి చర్చలు జరిగినాయి. శాంతి చర్చలు జరిగినప్పుడు బయటకు వచ్చారు వాళ్ళు. చాలా వరకు ప్రభుత్వంతో కొన్ని డిమాండ్లు జరిగినాయి. తర్వాత వాళ్ళు మళ్ళీ పోయిన తర్వాత ఎన్కౌంటర్ల వ్యవస్థ కూడా జరిగిన సందర్భం ఉంది. కాబట్టి ఈ బూర్జువా పార్టీలు ఏతుంటాయి అంటే మావోయిస్ట్ యొక్క, కమ్యూనిస్ట్ యొక్క సైద్ధాంతిక అంశాలని ఎవరైతే ఆమోదించరో అంతిమంగా ఆ లక్ష్యాల కోసం పోరాడే వాళ్ళని నిర్మూలించాలని కోరుకుంటారు. కానీ తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనాల కోసం అప్పటికప్పుడు మాటలు మార్చే రాజకీయ పార్టీలు ఉండొచ్చు ఈ దేశంలో. కానీ బీజేపీ కూడా తమ రాజకీయ కుట్రలో భాగంగా ఆర్ఎస్ఎస్ యొక్క ఐడియాలజీని అమలు చేయడంలో భాగంగానే శాంతి చర్చలకు దూరంగా ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఏం చేయాలి ఇప్పుడు? మొత్తంగా ఇప్పుడు ప్రజలు ఈ కగారు నరమేధాన్ని ప్రజలు కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, నరమేధాన్ని ఆపండి, శాంతి చర్చలు చేయండి అని. మరోవైపు నక్సలైట్లు అంటున్నామో మావోయిస్టులు వాళ్ళు కూడా మేము శాంతి చర్చలకు వస్తామంటున్నారు. కేంద్ర ప్రభుత్వం అటువైపు అసలు ఆలోచన లేకుండా ఇప్పుడు తెలంగాణలో కర్రగుట్ట చుట్టూ ఒక అదే పరిస్థితి, మొత్తం కగారు పేరుతోటి లక్షల మంది సైన్యాన్ని మోహరించడం. ఇలాంటి పరిస్థితుల్లో పరిష్కారం ఏంటి అంటే? పరిష్కారం ఎప్పుడైనా శాంతి చర్చలే. చర్చల ద్వారానే విషయాన్ని పరిష్కరించుకోవాలి. రేపు మావోయిస్టులు చర్చలకు వస్తామని చెప్పారు కాబట్టి చర్చలకు వాళ్ళని ఆహ్వానించాలి. మధ్యవర్తుల్ని చూస్తున్నారు. గతంలో చర్చలు జరిగినప్పుడు కూడా పౌర సంఘాల వాళ్ళు మధ్యవర్తిత్వం వహించారు. మావోయిస్టులు ఏ డిమాండ్లు పెడతారో చూడాలి. సో మావోయిస్టులు పెట్టే డిమాండ్లు బహుశా సొంత డిమాండ్లు ఏముండవు. వాళ్ళకి ఆస్తులు రాసిమని కానీ వాళ్ళకి సంబంధించిన భూములు మంచమని మావోయిస్టులు అడగరు. గతంలో డిమాండ్లు కూడా మనం చూసుంటాం. వాళ్ళు పెట్టే పేదలకు భూమికి సంబంధించిన ఇష్యూస్, ఆదివాసుల మీద దౌర్జన్యాల ఇష్యూస్, లేదా అడవుల్ని రక్షించేటట్టు వనరులన్నీ దేశానికి చెందేటట్టు సంబంధించిన డిమాండ్లే ఉంటాయి. కాబట్టి ఇప్పటికీ మావోయిస్టులు శాంతి చర్చలు అన్నారు కానీ ఒక పర్టికులర్ డిమాండ్స్ అయ్యి ఈ డిమాండ్ల ద్వారా మనం చర్చిద్దామని వాళ్ళు కూడా ఇంకేం ప్రతిపాదన చేయలేదు. ముందు అసలు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి శాంతి చర్చలు చేయాలి. వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు కాల్పుల విరమణ పాటిద్దామని.
సో ఒక 2-3 నెలలు కాల్పుల విరమణ పాటిస్తే ఈలోపు ఏ అంశాల చుట్టూ మనం మాట్లాడుకోవచ్చు అనేది సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్రాలు, ఇటు మావోయిస్టు ప్రతినిధులు మాట్లాడుకుంటే అప్పుడు ఒక సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. దాని ద్వారా అంతిమంగా ఒకవేళ నిజంగానే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు లేదా రాష్ట్రం ఇచ్చిన హామీలతోటి సాయుధ పోరాటాన్ని ఆప్ చేశారనుకో, అది కూడా మంచిదే కదా, అది కూడా సామాన్య ప్రజలకు లాభమే కదా. అటు మావోయిస్టుల దాడితోటి ఇటు ప్రభుత్వ ప్రతి దాడితోటి అంతిమంగా బలవుతున్నది ఎవరు? సామాన్య ప్రజలే కదా. ఏజెన్సీలో ఎక్కువ ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి అంతిమంగా ప్రజలు శాంతియుతంగా ఉండాలి అంటే ఈ సమస్యకి చర్చలే మార్గం. అది రాష్ట్రం కేంద్రాల మీద ఒత్తిడి తీసుకురావాలి, వివిధ పార్టీలు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది, ప్రముఖులు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ రకమైన చర్యలు జరిగినప్పుడు మాత్రమే ఈ దేశంలో మావోయిస్టు ఎజెండా మీద చర్చ జరిగినప్పుడు మాత్రమే ఈ సమస్యకి పరిష్కారం అయింది. కాబట్టి వ్యక్తుల వాళ్ళ టార్గెట్ మార్చి 31, 2026 అని ఇంత స్పష్టంగా ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఈ శాంతి చర్చల వరకు అడుగులేస్తుందా? వాళ్ళకు మీరు అన్నట్టు ఈ కార్పొరేట్ ప్రయోజనాలు లేకపోతే ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఇంత వాళ్ళు కంపల్సరీ ముందుకే వెళ్దాం అనుకున్న సందర్భంలో ఈ ప్రభావం చేసి వాళ్ళకి తగ్గే అవకాశం ఉంటుందా? వాళ్ళు శాంతి చర్చలకు వస్తారని మనం ఏం అనుకోవట్లేదు. బీజేపీ నైజం కూడా అది కాదు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే అదేం లేదు. ఇంకా బలహీనపడ్డ మావోయిస్టులు ఇంకా మొత్తం సమూలంగా చంపివేయాలనే ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు. కానీ దేశం రాజ్యాంగం అమలవుతుంది, ఈ దేశంలో ప్రజాస్వామ్య హక్కులు ఉన్నాయి, పౌర హక్కులు ఉన్నాయి. ఆ సందర్భంలో శాంతిని నెలకొల్పడం కోసం కేంద్ర ప్రభుత్వం మీద రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఆ రకమైన నిర్ణయం జరుగుతుంది. తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా అటు కాంగ్రెస్ గానీ ఇటు ప్రతిపక్ష టీఆర్ఎస్ గానీ లెఫ్ట్ పార్టీలు సంబంధించి కూడా ఇప్పటికే చాలా రకమైన డిమాండ్ చేస్తున్నాయి. సెంట్రల్ మీద ఒత్తిడి తీసుకురావడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ రకమైన ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు మాత్రమే బీజేపీ వెనక్కి తగ్గే అవకాశం ఉంది. ఆ రకం కొంత ఉపశమనం అనేది కలిగే అవకాశం ఉంది. లేదు అంతిమంగా ఇదే సందర్భంలో బీజేపీ ముందుకు పోతే గతంలో కూడా ఇట్లాంటి వ్యక్తుల నిర్మూలన ద్వారా నక్సలైట్ పోద్దని ప్రకటించిన పార్టీలకు కూడా మళ్ళీ వాళ్ళు తీవ్రవాదంతో సమాధానం చెప్పారు. నువ్వు గన్ను పెట్టి నా దగ్గర అధికారం ఉంది కదా నేను కాల్చి చంపుతా అంటే అదే సందర్భంలో దాని నుంచి పుట్టుకొచ్చినట్టు మళ్ళీ సాధారణంగా గన్ను పెట్టి అదే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే పని ఉంది. అంతిమంగా ప్రజలను తిరుగుబాటుని లేపే పనే చేస్తున్నావు తప్ప సమస్యను పరిష్కరించే పని చేయట్లే. కాబట్టి కగారును వెంటనే నిలిపివేయాలి. కగార్ పేరుతోటి లక్షల కోట్ల రూపాయలు మిలిటరీని వాడటం, వేల కోట్ల రూపాయల డబ్బుల్ని దుర్వినియోగం చేయటాన్ని ఆపేసి ఆ డబ్బులన్నింటినీ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ప్రజల జీవన విధానం కోసం ఖర్చు పెట్టినప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరికే అవకాశం ఉంది. ఆ వైపు సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ప్రజలారా విన్నారు కదా, డైలాగ్ ప్రజాస్వామ్యంలో డైలాగు చర్చలు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి శాంతి చర్చల వైపు వెళ్ళాలి. అదేవిధంగా సామాజిక సమస్యల పరిష్కారం వైపు వెళ్ళినప్పుడు మాత్రమే ఇలాంటి వాటికి పరిష్కారం దొరుకుతుందని అనేక అంశాలు పిట్టల రవి గారు చెప్పారు. మరి ఆయన చెప్పిన అంశాలపైన మీ కామెంట్ కూడా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీటీఆర్.